హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరిది ఒక సినిమా రాబోతుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా వాళ్ళైతే డిసైడ్ చేసేసారు, రాజమౌళి గారు మహేష్ బాబు గారితో నా సినిమా ఉంటుందని చెప్పేసి. అయితే రీసెంట్ టైమ్స్లో మన ఈ సినిమా గురించి ఒక వార్త చక్కలు కొడుతుంది సార్ సోషల్ మీడియాలో. అదేంటంటే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్లకు పైనే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ టైం మరి ఇండియన్ సినిమాల్లో ఇంత బడ్జెట్తో ఈ సినిమా రూపొందడం అనేది, మరి ఇంత బడ్జెట్ అనేది రికవరీ చేస్తుందా? మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మరి స్టోరీ ఆ రేంజ్లో ఉంటుందా? ఏంటి సార్ మీ ఒపీనియన్ దీనిపైన? అంటే సినిమా బడ్జెట్ అనేది మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ మార్కెట్ ఎకానమీలో నడుస్తోంది. ఓకే. ఇది ప్రాంతీయ గేట్లు ఉండేవి ఇంతకుముందు. అంటే తెలుగు సినిమాకి ఈ రేంజ్, అంటే తెలుగు ప్రాంతాల్లోనే తెలుగు సినిమా ఆడేది. ఓకే. తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆడేది ఒక దశలో, అంతవరకే. ఇది ఆ రేంజ్ దాటింది. ఓకే. ఆ రేంజ్ బద్దలు కొట్టేశారు, అయిపోయింది. బాహుబలితో జాతీయ మార్కెట్కి వెళ్ళాడు ఆయన. జాతీయ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ మార్కెట్లో పెట్టే డబ్బులతో పెడితే కుదరదు కదా, బడ్జెట్ పెరగాల. అంటే క్వాలిటీ సినిమాతోనే మార్కెటింగ్ చేయగలుగుతారు. మార్కెట్ విస్తరణ చేయాలంటే క్వాలిటీ సినిమా కావాలి. క్వాలిటీ సినిమా కావాలంటే బడ్జెట్ పెట్టాలి. ఈ బడ్జెట్ రికవరీ ఎక్కడి నుంచి అవుతుంది? పెరిగిన మార్కెట్ నుంచి అవుతుంది. ఓకే. ఇది సూత్రం, ఇది వ్యాపార సూత్రం. దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అధ్యయనం చేసినటువంటి డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీశారు. ఒకప్పుడు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారని ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉండేవాడు. ఆయన ఎన్టీ రామారావుతో దేశోద్ధారకులు అని సినిమా తీశారు. ఓకే. ఎన్టీ రామారావు గారికి మొదటి సోషల్ కలర్ సినిమా అది. ఆ సినిమాకి ఆయన చాలా పెద్ద సెట్స్ వేశాడు. అలాగే కాస్ట్యూమ్ మొత్తం కూడా బాంబే నుంచి టైలర్స్ని తెప్పించి కుట్టించారు. కుట్టిస్తే అప్పుడు రామారావు గారు అడిగాడు విశ్వేశ్వరరావుని పిలిచి, ఎందుకంత ఖర్చు పెడుతున్నావు, నష్టపోతావు, జాగ్రత్త, మన మార్కెట్ ఎంత, మన పరిస్థితి ఎంత అని. ఓకే. అప్పుడు ఆయన చెప్పాడు, అలా కాదండి, కొత్త ఏరియాలకు ఎక్స్పాండ్ అవుతున్నాం, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సినిమా వేస్తున్నాం, కాబట్టి దానికి సంబంధించి పెట్టుబడి అలా రేంజ్లో పెడుతున్నాం, ఓకే, అందుకని మీరు ఆ ఏరియాలోకి రావద్దు అని చెప్పాడు ఆయన. సరే చూద్దామని ఈయన చూశాడు. నిజంగానే ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి విపరీతంగా డబ్బులు వచ్చినాయి అన్ని చోట్ల నుంచి. ఓకే. సో అదే పద్ధతి రాజమౌళి కూడా ఆలోచించాడు. ఆలోచించి మనం క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే మార్కెట్ పెరగాలి, మార్కెట్ పెరగాలంటే ఏం చేయాలి అని ఆయన మొదట ట్రయల్, అంటే తన మీద ఇండస్ట్రీకి నమ్మకం కలగటానికి మగధీర అనే సినిమా తీశాడు. అంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ కూడా హ్యాండిల్ చేయగలడు తను అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇవ్వటం కోసం మగధీర చేశాడు. ఓకే. అది సక్సెస్ అయింది. సో ఇతను హ్యాండిల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మీద బాహుబలికి వెళ్ళాడు. బాహుబలి మొత్తం ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేశాడు ఆయన. ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఆయన ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఏమిటి? ఫోక్లోర్ సబ్జెక్ట్ అనుకున్నాడు, జానపద కథ. ఓకే. ఆ జానపద కథకి ఒక పునాది ఉంది. అది జయసింహ అని పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా, ఎన్ఏటి బ్యానర్లో 3వ సినిమా అది. ఓకే. ఆ సినిమా కథ కొంచెం డెవలప్ చేసి దానికి కొత్త సొగసులు అద్ది బాహుబలి అనే టైటిల్తో సినిమా తీశారు. అందులో వాడిన పేర్లు బౌద్ధ వాంగ్మయం నుంచి అక్కడి నుంచి తీసుకున్నారు. తీసుకోవడంతో దానికి జాతీయ స్థాయి గుర్తింపు దొరికింది. ఓకే. ఇదంతా కూడా మార్కెట్ వ్యూహమే. ఈ మార్కెట్ వ్యూహం ఫలించిన తర్వాత ఆయన RRR సినిమాకి వెళ్ళాడు. RRR సినిమాలో చాలా స్పష్టంగా ఆయన ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీమ్ని తీసుకుని వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చి జాతీయ మార్కెట్ని కొల్లగొట్టాడు. అవును.
1200 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఈ 1200 కోట్లు కలెక్ట్ చేయటం, అదేమో 1500 కోట్లు రెండో పార్ట్ బాహుబలి. అవును. ఇప్పటికీ అది అన్బీటబుల్ రికార్డుగా ఉంది. అలా ఎవరు ఆ ఏరియాకి వెళ్ళాల. సో ఇతను ఇప్పుడు కొత్త పద్ధతిలో వెళ్తున్నాడు. అంటే జాతీయ మార్కెట్టు, జనం సెంటిమెంట్లు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వరల్డ్ మార్కెట్కి వెళ్ళాలనే వ్యూహంతో ఉన్నాడు. ఓకే. బిహేవియర్ ఏమిటి, ఎక్కడ పుట్టాడు, ఏం తింటాడు, వాడి ఆహారపు అలవాట్లు ఏంటి దగ్గర నుంచి ఇంత డీటెయిలింగ్ వర్క్ చేయాలి కాబట్టి టైం తీసుకుంటుంది అది. ఓకే. ఇది అయితే తప్ప వాళ్ళు అధికారికంగా ప్రకటించరు. అది జరుగుతోంది. అది ప్రారంభం అయిన తర్వాత, ఆ సినిమా ఓకే అన్న తర్వాత ప్రారంభమైన సినిమానే గుంటూరు కారం. అవును. అంటే అది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఒక సినిమా చేద్దామని చేశారు. ఈ సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోతుంది, ఇంకా అది మొదలలేదు, ఇంకా ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అవును. సో అది కంప్లీట్ అయ్యి షూటింగ్ మొదలయ్యే వరకు మహేష్ బాబుకి పనేం లేదు అక్కడ. ఓకే. వాళ్ళ పని మొత్తం కంప్లీట్ అయ్యి అన్ని విధాలుగాను వాళ్ళు రెడీ అనటానికి ఇంకా టైం పడుతుంది. ఇంకొక 5-6 నెలలు పట్టినా తప్పులేదు. ఓకే. కాబట్టి అంటే కేవీ రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు, సినిమా పేపర్ మీద మొత్తం వచ్చేయటమే సినిమా తీయటం, స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోతే సినిమా తీయటం అనేది చాలా చిన్న పార్ట్, స్క్రిప్టే ప్రధానము అని చెప్పేవాడు ఆయన. స్క్రిప్టు, ప్లానింగు, ప్రొడక్షన్ ఎలా జరగాలి అనే దానికి సంబంధించిన వ్యూహం, ఇవి కంప్లీట్ అయిపోతే సినిమా తీయటం అనేది, సెట్లోకి వెళ్ళి సినిమా తీయటం అనేది చిన్న పార్ట్. ఇది ముందు రెడీగా చేతిలో ఉంటే అనేది వీళ్ళ అభిప్రాయం. ఓకే. అది రెడీ అవ్వటానికి డెఫినెట్గా టైం పడుతుంది. అది ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ని ఏం చేస్తున్నారు కాబట్టి ఆ లెవెల్లో దాని తాలూకా డిజైనింగ్ ఉంటుంది, బడ్జెట్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. 1000 కోట్లు అని ఇప్పుడు అంటున్నారు కానీ వాస్తవంగా 1500 కోట్లు అనే మాట వచ్చింది మొదట. అవును. 1500 కోట్లు అంటే బాహుబలి కలెక్షన్స్, బాహుబలి అన్బీటబుల్ రికార్డుగా ఉన్నటువంటి ఏదైతే ఉందో 1500 కోట్లు, ఆ 1500 కోట్లని బడ్జెట్గా పెట్టి సినిమా తీస్తే ఇది ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయాలి, ఏ కాన్ఫిడెన్స్తో డబ్బులు పెడుతున్నారు. 1000 కోట్లైనా కావచ్చు. అవును. 1000 కోట్లైనా ఎందుకు పెడుతున్నారు, ఏ కాన్ఫిడెన్స్తో పెడుతున్నారు అంటే మార్కెట్, వరల్డ్ మార్కెట్ ఉంది కాబట్టి, అంటే ప్రపంచంలో అన్ని భాషల్లోకి అన్ని ప్రాంతాల్లోకి ఈ సినిమాని పంప్ చేస్తారు. సో ప్రతి ప్రాంతంలోనూ అమ్ముతారు. ప్రతి ప్రాంతంలో అమ్మటంతో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ మాధ్యమాల్లో కూడా అమ్ముతారు. ఓకే. చాలా పెద్ద వ్యాపారం చేయబోతున్నారు వీళ్ళు. దీంతో పాటు ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి మీద ఇదివరకు రోజుల్లో సినిమాకి డబ్బులు రావటం అంటే బుకింగ్లో నుంచి టికెట్ కొంటే వచ్చిన డబ్బులే డబ్బులు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. థియేట్రికల్ రైట్స్ వేరు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దగ్గర నుంచి రైట్స్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అక్కడి నుంచి మొదలవుతుంది. మొదలైన తర్వాత సినిమా తయారైన తర్వాత థియేట్రికల్ రైట్స్ అమ్ముతున్నారు, డబ్బింగ్ రైట్స్ అమ్ముతున్నారు అనేక ప్రాంతాలకు సంబంధించి. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ అమ్ముతున్నారు, అప్ కంట్రీ ఛానల్స్కి డబ్బింగ్ రైట్స్ అమ్ముతున్నారు, ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు, ఇలా డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు. ఇలా 100 రకాల వ్యాపారాలు చేస్తున్నారు సినిమా మీద. క్రేజ్ ఉన్న సినిమాకి ఈ అన్ని వ్యాపారాలు వర్కౌట్ అవుతాయి. ఓకే. సో థియేటర్కల్గాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అంటే కేవలం తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలు కాదు, అన్ని చోట్ల సాధారణ సినిమాలాగానే రిలీజ్ అవుతుంది. అది ఒక ఇంగ్లీషు సినిమాలాగా రిలీజ్ అవుతుంది. ఓకే. ఉదాహరణకు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో సినిమా పంప్ అవుతుంది. అక్కడ వాళ్ళు చూస్తారు, అది ఫ్రెంచ్ సినిమాగానే చూస్తారు అక్కడ. సో ఎక్కడ ప్రతి మార్కెట్లోనూ ఆ సినిమా ప్రెజెన్స్ ఉంటుంది. ప్రెజెన్స్ అక్రాస్ గ్లోబ్, అది ప్రెజెన్స్ అక్రాస్ గ్లోబ్ సినిమా కాబట్టి అన్ని చోట్ల నుంచి డబ్బులు వస్తాయి, అన్ని చోట్ల అమ్ముతారు సినిమాని.
సో ఇంత విస్తృతమైన మార్కెట్ చేయాలంటే దాని క్వాలిటీ హై లెవెల్లో ఉండాలి కదా. అవును. అందుకని ఆ బడ్జెట్ పెడితే తప్ప వర్కౌట్ అవ్వదు. ఓకే. అందుకని వాళ్ళు టెంటేటివ్గా 1000-1500 అంటున్నారు, కానీ ఆ రేంజ్లో తీస్తారు. ఆ రేంజ్లోనే అమ్మకాలు ఉంటాయి. రిటర్న్స్ కూడా ఆయా ప్రాంతాలకు వస్తాయి. ఒక్కరే కొంటలేదు కదా. అది గతంలో ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వేసుకుని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు వేసిన బడ్జెట్ ఓకే అనుకుంటే వాళ్ళు దానిలో సగం డబ్బులు ఇచ్చేవాళ్ళు, మిగిలిన డబ్బులు వీళ్ళు వేసుకుని సినిమాలు తీసేవాళ్ళు. లేకపోతే కొంచెం ఫైనాన్స్ తెచ్చుకుని, అది కూడా వాళ్ళ దగ్గరే తెచ్చుకుని చేసేవాళ్ళు. ఈ సినిమా రిలీజ్ వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ముందు వచ్చిన డబ్బులు జమేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. 5 ఏళ్ళు కాంట్రాక్ట్ రాసుకునేవాళ్ళు. 5 ఏళ్ళు వాడు ఆ సినిమా మీద పిక్కోవచ్చు ఎంత కావాలంటే అంత. ఈ పద్ధతి వ్యాపారం కాదు ఇప్పుడు. ఒకసారి రిలీజ్ అయ్యి ఒకసారి విడుదలైతే సినిమా అంతే, క్లోజ్. ఓకే. కానీ అగ్రిమెంట్లు పాత పద్ధతిలోనే ఉంటాయి 5 ఏళ్ళు అని. అది జస్ట్ నామినల్ మాత్రమే. కాబట్టి ఇంత పెద్ద మార్కెట్లోకి, అంటే గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి అంత డబ్బులు పెడుతున్నాడు, అంత రిటర్న్స్ ఉంటాయని నమ్ముతున్నారు వాళ్ళు. ఇప్పుడు అవతార్కి ఎంత పెట్టారు, ఎంత వచ్చింది అనేది చూస్తే అది RRRకి, బాహుబలికి వీటిని మించి ఉంటుంది డెఫినెట్గా. సో అది వీళ్ళు ఆశిస్తున్నారు. దానికోసం ఈ తాపత్రయం, ఈ బడ్జెట్లు. అంటే ఒకటే సూత్రం, వ్యాపార సూత్రం ఏంటంటే మీరు ఒక క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టకపోతే క్వాలిటీ సినిమా రాదు. డబ్బులు పెట్టాలంటే ఆ పెట్టిన డబ్బులు రిటర్న్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. అంటే మీ మార్కెట్ సైజ్ ఎంత, తెలుగు మార్కెట్ సైజ్ ఎంతే, ఇంత సైజు మార్కెట్లో అంత డబ్బులు ఎలా పెడతారు అంటే మార్కెట్ పెంచుకోవాలి. ఓకే. తమిళ సినిమా ఈ పని ఎప్పుడో చేసింది. శంకర్, మణిరత్నం లాంటి వాళ్ళు సౌత్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాలు తీసేవాళ్ళు. వాళ్ళ సినిమాలు క్వాలిటీతో ఉండేవి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు భారతీయుడు పార్ట్ 1కి ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు కదా. ఈ మాయా మశ్చంద్ర ఇలాంటి విచిత్రమైన పాటలన్నీ పెట్టి, అంటే సినిమాని అద్భుత రసంలో నడపటం అనేది శంకర్ టెక్నిక్. అద్భుత రసంలో నడపాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. రిటర్న్స్ ఎక్కడి నుంచి సౌత్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేసేవాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి 6 రాష్ట్రాలు టార్గెట్ చేసి సినిమా తీసేవాడు. ఇప్పుడు వీళ్ళు ఇంతకు మించి వెళ్ళారు, జాతీయ మార్కెట్కి వెళ్ళారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తున్నారు. దాన్ని బట్టి ఆ రేంజ్లో బడ్జెట్ ఉంటుంది, ఆ రేంజ్లోనే రిటర్న్స్ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ సక్సెస్ కొట్టిన తర్వాత హాలీవుడ్లో సినిమా చేయాలనేది ప్రోగ్రామ్ రాజమౌళి. ఇది అయిపోయిన తర్వాత దీని ద్వారా ప్రపంచ మార్కెట్కి ఎక్స్ప్లోర్ అయిపోయి ఆ తర్వాత హాలీవుడ్ సినిమా చేయాలనేది ఫైనల్ ప్రోగ్రామ్. ఆ తర్వాత మహాభారతం తీస్తాడా, లేదు మహాభారతమే ఎక్కడ తీస్తాడా హాలీవుడ్ కంపెనీకి, ఇవన్నీ తర్వాత చర్చలు. దాన్ని సిరీస్గా తీస్తాను అంటున్నాడు ఆయన, రకరకాల భాగాలుగా తీస్తాను అంటున్నాడు. అది కూడా డిజైన్ జరుగుతోంది. ఏదేమైనా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళటంలో కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ రాజమౌళిది సంపూర్ణమైనటువంటి అవగాహనతో జరుపుతున్న ప్రయాణం. ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది మార్కెట్ మీద విపరీతమైన స్టడీ చేసి ఉన్నాడు ఆయన. ఇది టోటల్గా ఆయన తీయబోతున్న మహేష్ బాబు సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ కాదు, 1500 వరకు పెట్టే అవకాశం ఉంది. రిటర్న్స్ మీద వాళ్ళకి అంటే పూర్తి స్థాయి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తోనే పెడుతున్నారు. ఇది గేమే, జూదమే, కానీ గెలుస్తామనే నమ్మకంతో ఆడుతున్న జూదం. అది గెలిచే అవకాశం ఉంది. గెలుపు కోసం ఏం చేయాలో అదంతా కసరత్తు చేస్తున్నారు, అందుకే టైం టేకింగ్. ఇది మహేష్ బాబు రాజమౌళి సినిమా నేపథ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.